పాత చరిత్ర మర్చిపోలేక ఎన్టీ రామారావు గారి బిడ్డల మీద, భువనేశ్వరమ్మ మీద, బ్రాహ్మణి తల్లి పాప మీద అసలు మాట్లాడడానికి అసలు నీకు ఎవడిచ్చాడు అర్హత? రోజా, ఎన్టీ రామారావు కుటుంబం అంటేనే మచ్చలేని ఒక మంచి కుటుంబం, అన్నగారి కుటుంబం, ఒక ఆదర్శమైన కుటుంబం. నిజాయితీకి ఒకటే కాదు, వారి సాంప్రదాయాలకి, సమిష్టి కుటుంబాలకి ఒక రోల్ మోడల్ అంటే మా భువనేశ్వరమ్మ. అహంకారం లేని వ్యక్తి ఏనాడు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు కానీ ఎంతో చక్కని గృహిణిగా ఉన్నటువంటి మా భువనేశ్వరం మీద రోజా, మా బ్రాహ్మణి ఎన్టీ రామారావు మనవరాలు నిప్పులాంటి బాలయ్యబాబు గారి కూతురు, మా యువ నాయకుడు లోకేష్ గారి సతీమణి మీద ఇష్టాసారంగా అది ఇది వాడు వీడు అని మాట్లాడింది. నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందని నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు? నేను అక్కడే ఉన్నాను ఆ వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు, అప్పుడు యాక్టర్వే. ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? ఎప్పలేక కాదు, నాకు ఆడపిల్లన్నారు, నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను. రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి ఈవేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతుకేమిటి? ఎన్ని బ్లూ ఫిల్మ్ తీయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు తిరిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్లకు దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు, ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద. రోజా నీ అదృష్టం మోని మంత్రి అయిపోయినావు. నువ్వేమో కనీసం మర్యాద లేకుండా, సాంప్రదాయం లేకుండా అసెంబ్లీలో నీ ఇష్టం వచ్చిన మైక్ ఉందని ఆ పనికిమాలోడు ముఖ్యమంత్రి నేను మద్దతు ఇస్తుంటే, ఒక సాంప్రదాయాలు నీతిని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి నేను సపోర్ట్ చేస్తుంటే, ఖబర్దార్ రోజా, నీ బ్లూ ఫిల్మ్ నేను పైకి తీసామనుకుంటే నీ భర్త ఎక్కడ తెలుసు నాకు, ఆత్మహత్య చేసుకుంటాను. నీ కుటుంబమే నాశనం అవుతుంది. ఒక స్త్రీగా, ఒక ఆడపిల్లగా గౌరవిస్తుంటే నీ బతుకులు, నీ జాతకాలు, నువ్వు నల్గొండలో ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావో నాకు తెలీదా? రాత్రి నువ్వు బద్దీల ఎలక్షన్కి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావో నాకు తెలీదా? అప్పుడు మా పార్టీ దాన్ని కావు. నువ్వు బద్దీలు వచ్చావు మా ఎలక్షన్కి. ఎందుకు వచ్చావు? ఏ ప్యాకేజ్ వచ్చావు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటావు కదా, చెప్పు. నువ్వు బద్వేల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా అక్కడ వేరే చనిపోతే విజయం ఎలక్షన్స్కి నువ్వు ప్రచారంకి వచ్చావా లేదా? నేను అక్కడ ఉన్నాను ఇన్ఛార్జిగా. అప్పుడు ఏ రాజ్యంలో పడుకున్నావు నువ్వు? ఏ గెస్ట్ హౌస్లో నువ్వు కాపురం చేసావు? చెప్పు రోజా. నల్గొండలో మిర్యాలగూడ ప్రచారంకి వచ్చావు ఎంపీ బై ఎలక్షన్స్కి మా పార్టీగా. నువ్వు మా పార్టీ 2006లో 7లో జాయిన్ అయినావు, నాకు తెలుసు. అంతవరకు ఎందుకు వచ్చావు? ఏ కిరాయికి వచ్చావు? ఎవరితో వచ్చావు? అంచేత నోరు సంబంధించుకొని మాట్లాడు. నోరా నీ పరిశుద్ధ తాటి పెట్టానిది. పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు మా అమ్మ మీద, మా తల్లి మీద. భువనేశ్వరమే కాదు, పురంధేశ్వరం బీజేపీ ఉన్నారు, ఏం చక్కగా మాట్లాడుతుంది. మా పార్టీ కాకపోవచ్చు, ఆ కుటుంబం గౌరవం అది. బాలయ్యబాబు ఎంత సంస్కృతంతో మాట్లాడతాడు, హరికృష్ణ ఎంత చక్కగా మాట్లాడతారు. అలాంటి కుటుంబంలో మా బ్రాహ్మణి తల్లి ఎంత చక్కగా నిన్న మొన్న ఎంత చక్కని గౌరవంతో మాట్లాడుతున్నారు. కనీసం ఆ గౌరవానికైనా సిగ్గులేదు. సినీ రంగంలో వచ్చావు నువ్వు. సినీ రంగంలో వచ్చి వేషాలు వేసి యథోపనలు చేసి సినీ రంగంలో విమర్శిస్తావు నువ్వు. సినీ రంగంలో మౌటులైనటువంటి మహారాజు ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావుకి కుటుంబాన్ని మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చాడు? బజార్దాను నువ్వు, రోడ్ల మీద తిరిగి బతికిందా నువ్వు? ఇలా చెప్పాను కదా, ఎన్ని యాక్ట్ చేసావు మాకు తెలుసు. ఆఖరికి బట్టలిపోయి డ్యాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద, తెలియదా మాకు? 10 లేవా? జబర్దస్త్ దిగజారిపోయి యాక్ట్ చేసావు, మాకు తెలదా? జబర్దస్తేనా? ఈ బతుకు ఒక బజార్ బతుకు. నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు, మంత్రి అయితే నువ్వు బజార్ దాన్ని కాకపోతావా నువ్వు? పూలందేవి కూడా ఎంపీ అయినారు, బందిపోటు అని చేత క్షమాపణ చెప్పు రోజా. లేకపోతే నేను నీకు అక్క ఒక ఆడపిల్లగా నిన్ను నోరులో కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎన్టీ చంద్రబాబు గారి కుటుంబానికి, అన్నగారి కుటుంబానికి తప్పయింది, నోరు జాలనని క్షమాపణ చెప్పకపోతే
నీకు ఏ గుణపాఠం చేయాలో 6 మాసాలు ఆగు రోజా. నీ బ్రతికేటో చూపిస్తాను. నీ బ్లూ ఫిల్మ్లన్నీ కూడా ఊరు వేసి నేను చూపిస్తాను. నాకు ఉన్నాయి. గౌరవంతో మాట్లాడాను. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినది కనీసం ముఖ్యమంత్రి సాంప్రదాయం ఉందండి. ఈ దిక్కుమాలి ముఖ్యమంత్రికి రాజశేఖర్ కొడుకు అని చెప్పుకుంటాడు. కంట్రోల్ చేయలేదు చెప్పలేదా? ఒక ముఖ్యమంత్రిగా సాంప్రదాయాలు పాటించాలి కదా. 5 కోట్ల జనాభాకి ప్రాతినిధ్యం వస్తున్న ఈ అవినీతి పరుడు, ఈ క్రిమినల్ రోజు ఆగు. అదే చంద్రబాబు అయితే మమ్మల్ని సస్పెండ్ చేసిన, మమ్మల్ని పైకి పంపించేసినాం. ఇదే మా ఇంటి అయితే మమ్మల్ని తిట్టం. అది మా పార్టీ మా నాయకుల తరగా గౌరవ సాంప్రదాయం. ఆ దిక్కుమాలుడు ఆడు దిగజారుడు ముఖ్యమంత్రిని బట్టి దిగజారిపోయి నీ చేత పేలాపను బెదిరిస్తే నువ్వు గుడ్లిపికి ఎంతున్నావు. బజార్దాని నువ్వు తెలుసు నాకు. ఒకసారి చెప్పాను, నువ్వు నీ బజార్ తరగతి అంతా కూడా ఏదో అరే మాట్లాడిన మీద ఏం పర్లేదు అని చేత 24 hours రోజా క్షమాపణ చెప్పు. ఇప్పుడు ముందురా పొరపడేందని. లేకపోతే నీ ఫిల్మ్స్ అన్నీ కూడా దాచి ఉంచాం. నీ బతుకంతా బజార్లో పెట్టి భారతదేశంలోనే తెలుగు వాళ్ళని సిగ్గుపడే విధంగా నువ్వు మంట కలిపినటువంటి పరుగు ప్రతిష్ఠ తీసినందుకు నువ్వు సిగ్గుపడే పరిస్థితి, నువ్వు మీ ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. తక్షణమే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటూ సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ సూటిగా అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, గంటా గారు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఈరోజు ట్వీట్లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ని కానీ డైరెక్ట్గా నేను అడుగుతున్నా. మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు, మీ భార్యలు ఉన్నారు, మీ కూతుర్లు ఉన్నారు, మీ కోడళ్ళు ఉన్నారు. వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను. ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడో? మీ పార్టీ పెట్టింది ఎవరు? మా ఎన్టీఆర్ గారు. ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు. నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హెరాస్ చేశారు, నా క్యారెక్టర్ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఓపిక్గా ఉంటుంటే రోజుకి శృతి మించిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడోళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు కాదా? మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా? మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు? ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్గా. ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడని తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు. ఆయన కూతురుంది, ఆయన కోడలుంది. వాళ్ళిద్దరు కనుక ఇలా ఒక ఆడదాన్ని నువ్వు మాట్లాడితే రేపు తిరిగి వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళ నాన్న చెంప పగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు. అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఒకసారి మీరే వినండి. నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అప్పుడు మా పార్టీ మనిషి కావు, అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? చెప్పలేక కాదు, నాకు ఆడపిల్లన్నారు, నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను. రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, ఈ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టానుసారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతికే ఉంటాయి.
ఎన్ని భూపులం చేయాలి, ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు, ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు, ఎన్ని గెస్ట్ ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు. ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని నేను ఈరోజు అడుగుతున్నా. 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా. మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే, నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా? అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే, ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు, నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు అవి పబ్లిక్గా ఇవ్వరు? ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ప్రేమతో పట్టుకున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా, ఎవరి ముందర చేయి చాచకుండా, ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ, మహిళల హక్కుల కోసం పోరాడుతూ, మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో సభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందనేది అందరూ గమనిస్తున్న విషయం. నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా, జయప్రద గారైనా, శారద గారైనా, దివ్యవాణి అయినా, కవిత అయినా, ఎవరైనా కూడా వచ్చారు. కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు, మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం, మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాని మాట్లాడాను. 29 సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణం అన్నావు కదా. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు కాదా? అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశావు? ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశావు? ఆయన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశావు? ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అని అడుగుతున్నా. ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం. కానీ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టని ఆయన కూతుర్లు, కొడుకులు, మనవరాళ్ళ గురించి ఈరోజు ఆయన కుటుంబంకి ఏదో జరిగిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా?
ఈరోజు మేం ఫైట్ చేస్తుంది కూడా ఎన్టీఆర్ గురించే. ఆ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టనోళ్ళు, ఆ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఆయన ప్రాణాలు తీసేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు కోసం రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే, ఆ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారని అడిగాం. దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఏమైనా బూతుందా? తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించరా? ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ల మీద రాళ్ళు వేసేస్తారా? అసలు నువ్వెవడు నా క్యారెక్టర్ గురించి జడ్జి చేయడానికి? నీకేం రైట్స్ ఉంది? ఈరోజు లోకేష్ తెలుసుకోవాలి, ఇలాంటి అయ్యన్న పాత్రనో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు. కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది? అదే అయ్యన్న పాత్రుడు నీ భార్యను ఏమన్నాడు ఒకసారి చూడు. బాలకృష్ణ కూతురు లోకేష్ పెళ్ళం అదెవరు, దాని పేరేంటి అన్నాడు. సో ఎప్పుడూ కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది. ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది. బ్రాహ్మణి గారు కూడా ఇది తెలుసుకోవాలి.